దాని మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది అంటూ వాషింగ్టన్ పోస్ట్ తోడు పెట్టడం, ఇదివరకు కూడా హిండెన్బర్గ్ కూడా చెప్పాడు కదా అని చెప్పేసి తెచ్చిపోయి అదాని మన వ్యాపారవేత్తలను దెబ్బతీయాలి, తద్వారా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలి, అమెరికా యూరప్ దేశాలకు సంబంధించిన కంపెనీలు మాత్రమే ఇక్కడ బతకాలి, మనోళ్ళందరూ నాశనం అవ్వాలని కోరుకునేటటువంటి ఒక మెంటాలిటీతో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదాని గ్రూపులో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడి 33,000 కోట్లు అయితే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ 60,000 కోట్లు, అంటే 27,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడ కావాలని చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ తెలియక ఏది పడితే అది మాట్లాడతా వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. దీన్ని గనక గ్రహించకపోతే ప్రపంచం మనల్ని ఎంతగా దెబ్బగొట్టాలంటే అంతగా దెబ్బగొడుతుంది. ఓవరాల్గా ఎల్ఐసి ఆస్తులు 41 లక్షల కోట్లు, దేశంలోని టాప్ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. ఒక అదానినే కాదు, వీటి విలువ 2014లో 1.56 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 10 రెట్లు పెరిగి 15.6 లక్షల కోట్లకి చేరింది. ప్రస్తుతం దాని కంపెనీలు ఏ కంపెనీలో పెట్టింది? టీసీఎస్ 5.02%, 5.7 లక్షల కోట్లు పెట్టింది. రిలయన్స్లో 1.33 లక్షల కోట్లు పెట్టింది. ఐటీసీ 82,000 కోట్లు, అట్లాగే ఎస్బీఐలో 79,361 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 64,725 కోట్లు, అదాని గ్రూప్లో 60,000 కోట్లు. అంటే వీళ్ళకంటే ఎక్కువగా మిగతా వాటిలోనే పెట్టింది. అయినా సరే కావాలని ప్రచారం చేస్తున్నారు అంటేనే నెగిటివ్ ప్రచారం. అది అమెరికా సంస్థలు, చైనా సంస్థలు చేస్తున్నాయంటేనే భారత ఎదుగుదలకి జరిగేటటువంటి కుట్ర. భారత వ్యాపార పారిశ్రామికవేత్తలు విస్తృతంగా ప్రపంచమంతా విస్తరిస్తున్నారు, ఇతర దేశాల్లో కంపెనీలు కొంటున్నారు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ స్థాయికి ఎదగడం అనేది అంగీకరించలేక చేస్తున్నటువంటి కుట్ర.